హాయ్ ఫ్రెండ్స్, జీవిత రహస్యం ఏంటో చెప్పుకొని చూద్దాం. చెప్పండి, పర్లేదు. సరే, జాతస్య హి ధ్రువో మృత్యు అని గీతవాక్యం. అంటే పుట్టిన వానికి మరణం తప్పదని అర్థం. ఆ వెంటనే మరణించిన వానికి పుట్టుక తప్పదని కూడా చెప్పారు. మనకు మరణం సత్యమని తెలుసు కానీ మరుజన్మ గురించిన అనుభవం పూజ్యం. అయినా కానీ మనిషి తాను శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటాడు. దానికోసం ఏదో ఒక మార్గం వెతుకుతూ ఉంటాడు. ఆశ్చర్యకరంగా కాలయంత్రాన్ని సైతం ఏమారుస్తూ వృద్ధాప్య నియమాలను ధిక్కరిస్తూ తమ జీవిత చక్రాన్ని పొడిగించుకుంటున్న జీవులు కొన్ని ఉన్నాయని తెలిస్తే మాత్రం మనిషి అసూయ చెందక మానడు. ఏమో, వాటి గురించి అధ్యయనం చేశాక తన జీవితకాలాన్ని పొడిగించుకునే కిటుకులు కనిపెట్టగలుగుతాడేమో. మరి ఆ సంగతులు శాస్త్రవేత్తలకు అప్పగిద్దాం. మనం మాత్రం ఆ జీవుల విశేషాలు తెలుసుకుందాం. గెలాపాగోస్ టార్టాయిస్, షార్క్, కొరల్, గ్లాస్ పాంజ్, జెల్లీఫిష్ ఇవి 5 అమరత్వాన్ని సాధించాయని మనిషికి మహా అనుమానంగా ఉంది. పరిశోధకులు చెప్తున్నట్టు ఒక మాటను ఇప్పుడిక్కడ మనం చెప్పుకుందాం. వాళ్ళేమంటున్నారంటే అమరత్వం అనేది జీవ వైవిధ్యంలో జీవశాస్త్రపరంగా అసాధ్యమేమీ కాదు, కానీ కొన్ని సంక్లిష్ట జీవరూపాల్లో ఇది అత్యంత అరుదైన వాస్తవం అంటున్నారు. నిజానికి ఇది ఒక అభివృద్ధి చెందిన లక్షణాన్ని సూచిస్తుందనేది వారి భావం. ఎప్పటికీ పాత తరం వాళ్ళే ఉండిపోయి కొత్త వాళ్లకు పుట్టే అవకాశం ఇవ్వకుండా ఉండిపోతే ఆ జాతిలో వృద్ధి అనేది నిలిచిపోతుంది. కాబట్టి జీవితానికి కాలపరిమితి అనేది ఏర్పడింది. కొత్త రక్తానికి చోటు దొరుకుతోంది. మరణించే జాతులే ఉత్సాహంగా ఉల్లాసంగా అభివృద్ధి చెందుతున్నాయి, సరికొత్త మార్పులకు లోనవుతున్నాయి. గుత్తాధిపత్యంలాగా తర్వాతి తరాలకు చోటివ్వని మరణం లేని జాతులు అత్యంత అరుదుగా ఉండిపోతున్నాయి. ఇక మనం ముందుగా గాలాపగోస్ టార్టాయిస్ గురించి తెలుసుకుందాం. పెరూ దేశానికి వెళుతున్న పనామా బిషప్ ఫ్రే థామస్ డి బెర్లాంగా నౌక 1535 మార్చి 10వ తేదీన అక్కడ నమోదు చేసిన వివరాల్లో గలాపగోస్ దీవుల్లో భారీ తాబేళ్లు ఉన్నట్టు పేర్కొంది. దక్షిణ అమెరికాలో వాయువ్యంగా ఉన్న ఈక్వెడార్ దేశానికి చెందిన గలాపగోస్ దీవుల సముదాయం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. సాధారణ జంతుజాలానికి ఈ దీవులు ప్రసిద్ధి. గలాపగోస్ తాబేళ్ల సాధారణ వయోపరిమితి 100 ఏళ్లు. అయితే 150 సంవత్సరాల వరకు జీవించిన తాబేళ్లు కూడా ఇక్కడ చాలా సాధారణంగానే కనిపిస్తాయి. పెన్ స్టేట్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు రెప్టైల్స్ అండ్ శీతల రక్తం కలిగిన సరీసృపాలు, వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక కలిగిన జీవులు, ఆంఫిబియన్స్ అంటే ఉభయచర జీవుల్లో వృద్ధాప్యం రావడం, సుదీర్ఘకాలం జీవించడం గురించి అనేక అధ్యయనాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2022వ సంవత్సరంలో సుమారుగా 77 జాతుల నుంచి 107 జంతువుల్ని ఎంచుకుని పరిశీలించారు. వాటిలో ముఖ్యంగా భూచర తాబేళ్లు, సముద్రపు తాబేళ్లు, మొసళ్లు, బల్లులు వల్లే కనిపించే సాల్మండర్లు వంటివి వృద్ధాప్య ఛాయలు దరిచేరనీయకుండా జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నాయని గమనించారు. అవి వార్ధక్యాన్ని ఎలా వాయిదా వేసుకుంటున్నాయో తెలుసుకోవడం కోసం వాటి జీవ వ్యవస్థల్ని అధ్యయనం చేశారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకుందాం. సాధారణ పరిస్థితుల్లో రోజు ఎన్నో కణాలు పుడుతూ కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి. పుట్టేవి ఎక్కువ, చనిపోయేవి తక్కువగా ఉన్నంతకాలం మనిషి నిరంతరం ఎదుగుతూ పెద్దవాడవుతాడు. ఒక వయసుకొచ్చాక పుట్టే కణాల కంటే చనిపోయే కణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. ముసలితనం దగ్గరవుతూ వస్తుందన్నమాట. అది చివరకు మరణానికి దారితీస్తుందనేది మనకున్న అవగాహన. ఆ లెక్కన ముసలితనాన్ని వాయిదా వేస్తున్న ఈ తాబేళ్ల వంటి జీవుల్లో శరీర కణాల విఘటన జరుగుతున్న వేగం మందగిస్తోందా, జీవచర్యలు నశించడం తగ్గిపోతుందా అనే కోణంలో పరిశోధనలు కొనసాగాయి. తాబేళ్ల వీపున ఉండే గట్టి పెంకు వాటికి కవచంలా పనికొస్తుంది. ఇతర జంతువులు వాటిని అటాక్ చేయకుండా ప్రకృతి సహజ రక్షణ లభించింది. అదే సమయంలో పరిసరాల ప్రభావానికి లోను కాకుండానూ ఉండడంతో వాటి మనుగడ హెచ్చించింది. తక్కిన జీవులు ప్రభావితమైనంతగా తాబేళ్లు కాలంతో వచ్చే వార్ధక్యానికి అంత త్వరగా లోనవలేదు. ఇటువంటి ఆలస్య వార్ధక్యం శీతల రక్త జంతువుల్లో ఎక్కువగానే కనిపిస్తుందనేది శాస్త్రవేత్తల భావనకు గలాపగోస్ టార్టాయిస్ ఒక తిరుగులేని ఉదాహరణగా నిలిచింది. మనిషిలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువ, పైగా ఉష్ణోగ్రత పెంచుకోగలిగే శరీర తత్వం కూడా ఉండడంతో అతనిలో సదరు మెటబాలిజం చాలా వేగంగా జరుగుతుంది. మనిషి పనులు చేస్తున్నప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకుంటాడు. ఒంట్లో వేడి పెరుగుతుంది, శరీరంలో శక్తి క్షీణిస్తుంది. దాంతో శరీరం ఆ ఉష్ణోగ్రతను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో అతనిలోని DNA కొంచెం దెబ్బతింటుంది. అధిక మొత్తంలో ఆక్సిజన్ తీసుకోవడానికి శ్రమిస్తుంది. అంటే కొంత కణజాలం నశిస్తుందన్నమాట. తాబేలు మాత్రం సూర్యరశ్మిని నేరుగా తీసుకుంటూ శరీరానికి ఉష్ణోగ్రతను అందిస్తూ తన మెటబాలిజంను కాపాడుకుంటుంది. అంటే మెటబాలిజం నెమ్మదిస్తుందని భావం. కాబట్టి ఎక్కువ అలసటకు గురికావడం ఉండదు. ఫలితంగా జీవితకాలం మరింతగా పొడిగించబడుతుంది. అతిపెద్ద వయసున్న జార్జ్ అనే తాబేలు 2012లో గలాపగోస్లో కన్నుమూస్తుంది. దాని DNAను ఆ దీవుల్లోనే ఉన్న మరికొన్ని తాబేళ్ల DNAను విశ్లేషించి చూడగా వాటిలో ఎంతో వైవిధ్యం కనిపించింది. DNAను బాగుపరచడం,
నిరోధక శక్తిని కలిగి ఉండడం, క్యాన్సర్ను అణిచివేయగలగడం వంటి వైవిధ్యత ఆ DNA విశ్లేషణలో బయటపడింది. సాధారణంగా వెన్నెముక కలిగిన జీవుల్లో ఇటువంటి లక్షణాలు లేనేలేవు. ఇంగ్లాండ్లోని ఏల్ విశ్వవిద్యాలయం, స్పెయిన్లోని ఓవైడో విశ్వవిద్యాలయాల ఉమ్మడి పరిశోధన ఇది. అమెరికాకు చెందిన బఫెలో విశ్వవిద్యాలయం చేసిన తదనంతర పరిశోధనల్లో సదరు తాబేళ్లలో ఆ లక్షణాలు కలిగిన అదనపు జన్యువుల జాడ బయటపడింది. అవే వాటిలో వయస్సును, రోగనిరోధక శక్తిని అదుపు చేస్తున్నాయి. అపోటోసిస్ అనే కణ విధ్వంసక విధానం ద్వారా తాబేళ్లు మనుగడకు హానికరమైన కణాలు సొంతంగా నాశనం చేసే శక్తిని అవి వాటికి అందించాయి. ఫలితంగా ట్యూమర్ కణాలు ఏర్పడడం జరగదు, వృద్ధాప్యపు రోగాలు దరిచేరవు. తాబేలు విషయమే ఇంత విశదంగా చెప్పుకున్న మనం గ్రీన్లాండ్ షార్క్ గురించి ఇంకా ఎక్కువే చెప్పుకోలేమో. అవును, మన అమరత్వ జీవుల జాబితాలో తరువాత గ్రీన్లాండ్ షార్క్ ఉంది. ఇది సగటున 200 నుంచి 400 ఏళ్ల వరకు జీవిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర ధ్రువ ప్రాంతం ఆర్కిటిక్ అత్యంత శీతల ప్రదేశం. సూర్యరశ్మి చొరబడలేని ఆర్కిటిక్ మహాసముద్రపు లోతుల్లో నెమ్మదిగా కదిలే బీకాకారం గ్రీన్లాండ్ షార్క్. భూగోళం మీద సుదీర్ఘకాలంగా జీవించి ఉన్న సకశేరుకాలుగా, అంటే వెన్నెముక కలిగిన జీవులుగా వీటి గురించే శాస్త్రవేత్తలు చెప్పుకుంటారు. వీటి కనీస జీవితకాలం 250 సంవత్సరాలు కాక అత్యధికంగా 500 ఏళ్లు బ్రతుకుతాయి. 7 మీటర్ల వరకు పొడవుండే వీటి వివరాలు పరిశోధన చేసి తెలుసుకున్న దానికంటే కూడా వ్యాపారం కోసం, వాటిలోని కొవ్వు కోసం, కాలియం నుంచి స్రవించే తైలం కోసం, వాటిని వేటాడిన మనుషులు చెప్పిన కథనాల నుంచి తెలుసుకున్నది ఎక్కువ. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించేవి 1960ల నాటికే తగ్గిపోయాయి. ప్రస్తుత నిషేధాల అనంతరం వేట చాలా వరకు తగ్గింది, కానీ పూర్తిగా ఆగిపోలేదు. సాధారణ షార్క్ చేపల వీపు భాగం మీద పైకి పొడుచుకున్నట్టు కనిపించే వాటి వెన్నెముకల చుట్లను లెక్కించి వాటిలో పెరుగుదలను బట్టి షార్క్ల వయసును అంచనా వేసే పద్ధతి ఉంది. చెట్ల వయసును వాటి కాండం మీద వలయాలను బట్టి లెక్కించినట్టే షార్క్ల విషయంలోనూ చేస్తారు. గ్రీన్లాండ్ షార్క్లకు అటువంటి ఫిన్ స్పైన్స్ గానీ, గట్టి కణజాలపు పెరుగుదల కానీ కనిపించినంత మృదువైన శరీరం ఉండడం మూలంగా వాటి వయసు నిర్ధారణ చేయడం కుదరదు. వాటిని చాలా వరకు పరిశీలించి అవేం చేస్తున్నాయో గమనించి ఏడాదికి మహా అయితే 1 సెంటీమీటర్ పొడవు పెరిగితే వాటి ఆకారాన్ని గుర్తిస్తూ వేసుకున్న అంచనాలు ఇవన్నీ. ఆ లెక్కన అవి 6 నుంచి 7 మీటర్ల వరకు పెరగాలంటే ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. జూలియస్ నిల్సన్ అనే కోపెన్హెగన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుని కృషితో గ్రీన్లాండ్ షార్క్ల గురించి అనూహ్యమైన విషయాలు బయటపడ్డాయి. అతను గ్రీన్లాండ్ షార్క్ల కంటిలో ఉండే ప్రోటీన్లు అవి పుట్టుకకు మునిపే వాటి క్రోమోజోముల్లో చిక్కుకుని ఉంటాయని, శిలాజంలాగా చెడిపోకుండా శాశ్వతంగా ఉండిపోతాయని కనిపెట్టారు. శాస్త్రవేత్తలు ఆ ప్రోటీన్లకు కార్బన్ డేటింగ్ నిర్వహించడం ద్వారా గ్రీన్లాండ్ షార్క్ల జీవితకాలాన్ని లెక్కిస్తున్నారు ఇప్పుడు. అలా ఒక 28 ఆడ గ్రీన్లాండ్ షార్క్లను పరిశీలించి వాటిలోని అతిపెద్ద షార్క్ పొడవు 5 మీటర్లని, దాని వయసు 272 నుంచి 512 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. కార్బన్ డేటింగ్ అనేది దగ్గర అంచనా మాత్రమే, ఖచ్చితమైన లెక్క కాదు కనుక ముందు మరో పద్ధతి కనిపెట్టబడేదాకా దీన్నే అనుసరించక తప్పదు. న్యూ ఇంగ్లాండ్ తీరంలో చేసిన 2013 నాటి ఒక పరిశోధనలో 783 మీటర్ల లోతులో తిరుగుతున్న గ్రీన్లాండ్ షార్క్ను కనిపెట్టారు. అయితే అవి 2200 మీటర్ల లోతు వరకు వెళ్లగలవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏడాది పొడవునా అత్యంత శీతల వాతావరణమే ఉండే ఆర్కిటిక్ మహాసముద్రపు అత్యంత లోతుల్లో జీవించగలుగుతున్న గ్రీన్లాండ్ షార్క్ల జీవక్రియను బట్టి వాటి దీర్ఘకాలిక వయస్సు, వార్ధక్యం దరిచేరని తత్వం, అతి నెమ్మదిగా ఎదగడం, చాలా నిదానంగా కదులుతుండడం వంటి లక్షణాలను అర్థం చేసుకోవచ్చు. నీటిలో అవి కదిలే గరిష్ట వేగం గంటకు 2.9 కిలోమీటర్లు. 2024లో సొసైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ బయాలజీ నిర్వహించిన సమావేశంలో ఇవాన్ కాంప్లిసెస్ సమర్పించిన ప్రధాన పరిశోధన పత్రంలో గ్రీన్లాండ్ షార్క్ల మెటబాలిజమే వాటి సుదీర్ఘ జీవితకాలానికి హేతువు కావచ్చని, మిగతా జీవజాతుల్లో మాదిరిగా కాలంతో జరిగే మార్పులు వీటిలో చోటు చేసుకోవడం లేదని ప్రతిపాదించారు. సుమారుగా 23 గ్రీన్లాండ్ షార్క్ల కణజాలాలను సేకరించి వాటిలోని ఎంజైమ్లో జరిగే జీవక్రియలను వేర్వేరుగా ఉష్ణోగ్రతల వద్ద పరిశీలించారు. ఆయా షార్క్ల పొడవును బట్టి వాటి వయసును లెక్కించి చూశారు. అలా చూసినప్పుడు ఆ షార్క్లన్నీ 60 నుంచి 200 ఏళ్ల వయసులో ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ వయసు వ్యత్యాసం వాటి ఎంజైమ్ల జీవక్రియల్లో ఎలాంటి మార్పులు తీసుకురాకపోవడమే ఇక్కడ ప్రధాన అంశం. ఆ అన్ని వయసుల షార్కుల్లోనూ జీవక్రియలు ఒకే తీరున స్థిరంగా కొనసాగుతున్నాయని తెలుసుకుని తమ అంచనాలు నిజమేనని ప్రకటించారు. మరైతే గలాపగోస్ టార్టాయిస్, గ్రీన్లాండ్ షార్క్లే భూమి మీద పెద్ద వయసు జీవులని భావిద్దామా అంటే మన కోసం మరో ఆశ్చర్యం కాచుకునుంది. అదే బ్లాక్ కోరల్. మరో అమరజీవి బ్లాక్ కోరల్ వయసు ఎంతవరకు ఉండొచ్చో తెలుసా? దాదాపుగా 4200 సంవత్సరాలు. అది మనిషి అయ్యుంటే ఎన్ని చరిత్రలు చెప్పేదో, ఎన్ని రహస్యాలు వెల్లడించేదో, ఎన్ని సంఘటనలకు పోసగుచ్చేదో మనం ఊహించుకోవచ్చు. అది మాటలు రాని ఒక సముద్ర జీవి అయిపోయింది తప్ప 4265 సంవత్సరాల నుంచి సజీవంగా ఉన్న బ్లాక్ కోరల్ను గుర్తించారు.
వీటిని మహాసముద్రాల్లో ఉండే జంతువుల విభాగంతోనే పరిగణిస్తారు. తొలిగా జీవం పురుడు పోసుకుంది సముద్రంలోనే. ఇప్పుడు ఇలాంటి వార్ధక్యం అన్న మాట ఎరుగని సుదీర్ఘ జీవితకాలంతో జీవ పరిణామాలకు, జీవ ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తున్నవి సముద్రంలోనే ఉంటున్నాయి. దీనికి హేతువు ఏమై ఉండొచ్చు? మీరు కొంచెం ఆలోచించండి. డీప్ సీ కోరల్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లోనూ పెరుగుతున్నాయి. మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని దీవుల సముదాయం హవాయిలో ప్రత్యేక తరహా డీప్ సీ బ్లాక్ కోరల్ జీవజాతులున్నాయి. ఈ జాతిని లియోపాథిస్ అనోసా అంటారు. బ్లాక్ కోరల్స్ నల్ల రంగులో ఉండవు. అత్యంత ప్రకాశవంతమైన బహుళ వర్ణాలతో శోభాయమానంగా కనిపించే కోరల్స్ గుంపు కాంతులు వెదజల్లుతాయి. వీటి అస్థిపంజరం నల్లని రంగులో ఉంటుందంతే. హవాయి దీవుల సముద్రం ఉపరితలం నుంచి 1000 నుంచి 1600 అడుగుల లోతుల్లో చిన్న అడవిని తలపించేలాగా బంగారు గోధుమ వర్ణంలో మెరిసే కొరల్స్ దిబ్బలున్నాయి. కొరల్స్ అన్నీ జట్టుగా ఉండడంతో చూడ్డానికి మొక్కల్లాగా, చెట్టలాగా ఉంటాయి. 1000 నుంచి 1600 అడుగులు అంటే 300 నుంచి 480 మీటర్లు కాబట్టి మరీ అట్టడుగు ప్రాంతం కాదు. అక్కడ పెరుగుతున్న బ్లాక్ కోరల్స్ జూంగ్జాంత్ ఆలే అనే గుంపుగా బ్రతికే ఆల్గేని ఉపయోగించుకుని సూర్యకాంతిని శక్తిగా మార్చుకుంటాయి. సదరు కోరల్స్ తమ పొడవాటి తంతువులతో అనగా పోలిప్స్తో సముద్ర నీటిలో తిరిగే సూక్ష్మజీవుల్ని పట్టి ఆరగిస్తాయి. అవి స్థిరంగా ఒకే చోట ఉంటాయి కనుక తమకు సరిపడా ఆహారాన్ని సేకరించుకునేందుకు పొడవుగా చుట్టూ కొమ్మల్లాగా విస్తరించి చెట్టు లాంటి ఆకారాన్ని సంతరించుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపుగా 600 మిలియన్ సంవత్సరాల క్రితమే తక్కువ సముద్రపు లోతుల్లో పుట్టి పెరుగుతూ వచ్చాయి. 437 మిలియన్ సంవత్సరాల నాటి సైలూరియన్ యుగంలో బ్లాక్ కోరల్స్లో జీవ వైవిధ్యం మొదలైంది. ఖండ చలనాల మూలంగా సముద్రతలం మరింత దిగువకు జారి వాలిపోవడంతో కోరల్స్ పెరుగుతున్న ప్రాంతం కూడా సముద్రపు లోతుకు జారిపోయింది. అప్పుడే వాటిని జాంప్లాంక్టన్ వంటి అతి చిన్న జీవులు ఆహారంగా లభించాయి. పుష్కలంగా దొరుకుతున్న కొత్త ఆహారాన్ని అందుకోవడం కోసం బ్లాక్ కోరల్స్ తమ కొమ్మల్ని మరింత పొడవుగా, విస్తారంగా పెంచుకున్నాయి. లారెన్స్ లివర్మోర్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీల పరిశోధనలు వాహు దీవుల తీరంలో పరిశోధనలు చేశాయి. కార్బన్ డేటింగ్ చేసి అక్కడ బ్లాక్ కోరల్ వయస్సును 4265 సంవత్సరాలుగా నిర్ధారించాయి. అంటే దాని అస్థి పెరుగుదల చాలా నెమ్మదిగా ఏడాదికి 4 మైక్రో మిల్లీమీటర్లు పెరుగుతోంది. అంతే. ఆ స్థితిలో అంటే స్కెలిటన్ లోపల నుంచి పెరిగే పోలిప్స్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ స్కెలిటన్ పెరుగుతూ ఉండే కొద్దీ పోలిప్స్ లోపలే ఉండిపోతాయి కనుక కొత్తవి ఏర్పడుతూ ఉంటాయి. కొరల్స్కి ఆహారాన్ని పట్టుకుని అందించేవి ఈ పోలిప్సే అని చెప్పుకుంటున్నాం కదా. ఉపరితల వాతావరణ ఒత్తిడులకు దూరంగా అందులో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తూ 4,000,000 వర్షాలకు పైబడి ఇవి జీవించగలుగుతున్నాయి. మనుషులకు అది ఏం సందేశాన్ని అందిస్తుందో మనం ఆలోచించాల్సిందే. ఎందుకంటే 15,000 సంవత్సరాలకు పైబడి జీవిస్తున్న స్పాంజ్ నుంచి గ్రహించాల్సింది ఇంకెంతో ఉంది. అవును, అంటార్కిటిక్ గ్లాస్ స్పాంజ్ గత మంచు యుగం నుంచి ఉన్న అమరజీవి. సముద్రంలోని స్పంజ్ జీవి ముక్కలాగా కనిపించే జంతువు. అంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉన్న చోటనే పెరుగుతూ ఉంటే దాన్ని మొక్క అని అనుకుంటాం. కానీ భూగోళం మీద అత్యంత పెద్ద వయస్సు జంతువు ఈ స్పంజ్ అని మన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికా గ్లాస్ స్పంజ్ను జైంట్ వోల్కనో స్పంజ్ అని పిలుస్తారు. 2 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల కైవారం వరకు పెరిగే దీని సగటు జీవితకాలం 15,000 సంవత్సరాలను లెక్కించారు. ఎందుకంటే పరిశోధకులకు 23,000 సంవత్సరాల స్పంజ్ కూడా ఒకటి కనిపించింది. దాంతో ఇవి 40,000 సంవత్సరాలకు పైబడి జీవించగలవని అంచనా వేశారు. స్పంజ్ జంతువుల మీద పరిశోధనలు చేస్తున్న డాక్టర్ సుజాన్ గాట్టి స్పంజ్ జీవితకాలంలో జరిగిన భూభ్రమణ వాతావరణ మార్పులే దాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని అంటున్నారు. సముద్రాల మట్టాలు చివరి మంచు యుగం తర్వాతనే ఇప్పుడున్న గరిష్ట ఎత్తుకు చేరుకున్నాయి. ఆ లెక్కన ఈ జైంట్ వోల్కనో స్పంజ్ నీటిలోనే పుట్టి పెరిగింది కాదంటున్నారు ఆమె. పొడి వాతావరణంలోనే అది పెరిగింది. మరే ఇతర వెన్నెముక కలిగిన జీవులు ఇంత సుదీర్ఘ జీవితకాలాన్ని కలిగిలేవని గుర్తిస్తున్నారు. స్పంజ్ ప్రధానంగా బహుకణజీవి. ఏకకణ ప్రోటోజావా, కండర వ్యవస్థ కలిగిన మోటాజావాల సంయోగంతో కాలగమనంలో బహుకణ జీవులు ఉద్భవించాయి. ఒకే జీవికి వేర్వేరు అవయవాలుగా ఆ కణజాలం వృద్ధి చెందుతూ పోయింది. గ్లాస్ స్పంజ్ కణజాలం అచ్చం గాజు మాదిరిగా ఉంటుంది. సిలికా కణాలతో తయారైన వీటిని స్పిక్యూల్స్ అంటారు. అచ్చం ఫైబర్ ఆప్టికల్ లక్షణాలను ప్రతిబింబించే ఈ స్పిక్యూల్స్ తమ గుండా సూర్యరశ్మిని ప్రసరింపజేస్తాయి. ఈ స్పిక్యూల్స్ని విస్తారంగా కలిగి ఉన్న స్పంజ్ను చూస్తే మొత్తంగా ఒక అద్దాల మేడలాగా కనిపిస్తుంది. వాస్తవంగా అదంతా వాటి అస్థి నిర్మాణం. ఒకవేళ స్పంజ్ మరణించినా కూడా ఈ నిర్మాణం చెడిపోదు, వాడిపోదు. స్పంజ్కి ప్రత్యేకంగా జీర్ణాశయం అంటూ లేదు. ఇతర జంతువుల్లో ఉన్నట్టు కండరాలు, నరాలు లేవు. నీటిని పీల్చుకునే తత్వం కలిగి శరీరమంతా అనేక జలమార్గాలు, గదులతో ఉంటుంది. వాటి గుండా నీటిని ప్రవహింపజేసుకుంటూ ఆ నీళ్లలోనే సూక్ష్మజీవుల్ని పీల్చుకుని ఆహారంగా స్వీకరిస్తుంది. స్పంజ్ శరీరం మొత్తం ఆహార సేకరణకు పనిచేస్తుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన గ్లాస్ స్పంజ్ ఆకారాన్ని వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అంటారు.
గ్రీకు పురాణాల్లో సౌందర్య దేవత వీనస్ పేరు పెట్టారు మరి. సరే, ఈ బుట్టలో ఏముంటుందో తెలుసా? గుల్ల శరీరం కలిగిన రొయ్యల వంటి జీవులు వీటిలో పెరుగుతాయి. అవి అక్కడే పుట్టి పెరుగుతూ ఆ బుట్టల్ని శుభ్రం చేస్తాయి. బదులుగా స్పంజ్ తాను పీల్చుకున్న సూక్ష్మజీవుల్ని ఆహారంగా వాటికి అందిస్తుంది. అయితే ఈ రొయ్యలు పెరిగి పెద్దయ్యాక బయటకు రావడం కోసం ఆ స్పంజ్ బట్టలను చీల్చుకొని వస్తాయి. దెబ్బతిన్న స్పంజ్ అవశేషాలు సముద్రపు నేల మీద రాలిపోయి పెద్ద పొరలుగా ఏర్పడుతుంది. ఆ పొర మీద కొత్త స్పంజ్ పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద పెరుగుతుంది. ఇంతకీ మన ఇంటిలోని స్పాంజ్లు, ఈ స్పాంజ్ రెండు ఒకటేనా అంటే మనం వాడేవి కృత్రిమంగా చేసిన సింథటిక్ స్పాంజ్లు. అవి సహజ సిద్ధమైన స్పంజ్లు. మృత్యువును ఏమార్చి వేల సంవత్సరాలు జీవిస్తున్న గడుసు జీవులు. పోనీ ఎప్పుడు మరణిస్తాయంటే తెలీదు. ఇక జెల్లీ ఫిష్ పేరు చెప్తున్నారు కదా, వాటి గురించి కూడా మాట్లాడదాం. మరణ వెరుగని అమరజీవి జెల్లీ ఫిష్ను చూస్తే ఎంతో పారదర్శకంగా పొడవాటి టెంటికల్స్తో ఉంటుంది. స్పర్శకాలు అని పిలిచే ఈ పొడవాటి మీసాలు కలిగిన ఈ జీవిని మన వాడుక భాషలో నీటి కాయలని పిలుస్తాం. 3 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉండే టెరిటోప్సిస్ డోర్నిల్ అనే జెల్లీ ఫిష్ భయపడినా, గాయపడినా, ఆకలేసినా తనను తాను మళ్ళీ చిన్న జీవిగా మార్చేసుకుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఎదగడం మొదలు పెడుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే తన జీవ గడియారాన్ని వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. జల్లీ చేపల జాతులన్నీ ఒకే మాదిరిగా తమ లార్వాలను నీటిలో వదిలేస్తాయి. అవి ఏదో ఒక గట్టి ఉపరితలం మీదకు చేరుకుని పోలిప్స్ మాదిరిగా ఎదుగుతాయి. ఈ మొగ్గ పూల మొగ్గలాగా అన్నమాట. జల్లీ ఫిష్ యొక్క ఈ ఎదిగిన స్థితిని మెడూసా అంటారు. ఈ స్థితిలో ఏదైనా ప్రమాదానికి లోనైతే చనిపోవడానికి బదులుగా అది చిన్న నీటి బొట్టులాగా, చిన్న కంతిలాగా మారి సముద్ర తలానికి చేరుకుంటుంది. అలా 24 నుంచి 36 గంటలు గడిచిన తర్వాత ఆ కంతి లేదా ద్రవ బిందువు ఒక తంతువులాగా, అంటే పొలిప్లాగా పెరుగుతుంది. అలా క్రమంగా మళ్ళీ మెడూసాగా ఎదుగుతుందన్నమాట. ఇక 1883లో జెల్లీ ఫిష్లను గుర్తించినా కానీ 1980ల వరకు అవి మృత్యుంజయులని తెలుసుకోలేకపోయాం. క్రిస్టియన్ సోమర్, జార్జియో బావెస్లో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేసి దీన్ని కనిపెట్టారు. అందుకని దాన్ని ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్గా పిలవడం మొదలుపెట్టారు. అయితే జపాన్ శాస్త్రవేత్తగా డాక్టర్ షిన్ కుబోటా ఇలా ప్రయోగశాలల్లో కాకుండా వాస్తవ పరిస్థితుల్లో జెల్లీ ఫిష్లు ఎలా జీవిస్తున్నాయో తెలుసుకోవడం కోసం తన జీవితకాలాన్ని అంకితం చేశారు. ఆయన పరిశోధనల్లో జెల్లీ ఫిష్ ఇలా తనను తాను మళ్ళీ 10 సార్లు పునర్జీవింప చేసుకోగలుగుతుందని కనుగొన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.